నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎన్జీఓస్ కాలనీలో వడ్డెర బస్తీలో పెను ప్రమాదం తప్పింది. ఇళ్ల మధ్యలో ఉన్న 33 kV విద్యుత్ వైర్లు తెగిపడి తీవ్ర నష్టం జరిగింది. పలు ఇళ్లలో షార్ట్ సర్క్యూట్తో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. విద్యుత్ లైన్ పునరుద్ధరించకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ఇళ్ల మధ్య నుంచి హై టెన్షన్ లైన్ తొలగించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. ప్రాణహాని జరిగితే బాధ్యులెవరని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏ పాప కానీ చనిపోతే మా పరిస్థితి ఏంది? ఇక్కడ నుంచైనా ఈ ఫోన్లు తీపిచ్చి బయట ఎక్కడైనా వేసినా మాకు ఏం కాదు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఈ కరెంటు వల్ల మాకు ఎప్పుడు ఏమైనా అనేది అసలు ఇంతకుముందు కూడా మేము ఇన్ని రోజులు పెట్టి షాదికరణలా లేకపోతే పక్కిళ్ళలో అక్కడక్కడ పోయి పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ స్తంభాలు ఊగినప్పుడు మెరుపులు వస్తాయి. ఈరోజు మిద్దె మీద వైర్ తెగిపోయి మెరుపులు వచ్చినాయి. అసలు ఇళ్ళలో మొత్తం కాలిపోయినాయి. మొత్తం మెరుపులు వచ్చి కింద పడి ఉంటే ఏ చిన్న పిల్లోడు కానీ ఎవరు కానీ ఇంత ఏకదం ఒక సెకండ్లో చనిపోయేటోళ్ళు. ఆ 13 kV అనేది అంత డేంజర్. కాబట్టి ఇక్కడ నుంచి అనే కాలనీలోకి ఆ వైర్ తీసేయాలని మా అందరి యొక్క ఒపీనియన్. ఈరోజు సాటర్డే సెకండ్ హాలిడే కాబట్టి పిల్లలందరూ 40 మంది 50 మంది ఇటుకెళ్ళి ఆడుకుంటారు. అందరూ పనులకు వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఏమైందంటే పైకి నుంచి పోయారు, కింద పడింది. కింద పడితే ఎవరు లేకున్నారు కాబట్టి పిల్లలంతా దూరంకి వెళ్ళి ఆడుకుంటున్నారు కాబట్టి పెద్ద మనుషులు ఎవరు లేరు. ఎవరికైనా ప్రాణ నష్టం జరగక ముందుకే ఈ చర్య చేపట్టుకొని ఈ వైర్ను 3 వైర్లు ఊరతకి లేకుంటే పొలం అవతకి వెళ్ళా లేకున్న ప్లేస్కి వెళ్ళి దాన్ని తాత్కాలికంగా తీసేయాలి. దాన్ని మేము చెప్పే కోరిక గదొక్కటే. కరెంట్ పోలు అది తీయజేయండి సారు. తీయదైన తర్వాత ఎవరికైనా ప్రాణ నష్టం అవుతుంది. చాలా మంది పనికి వెళ్ళిన వాళ్ళు అదే పనికి వెళ్ళిన మాత్రంలో పడ్డందుకు